సార్ మీ పేరు? ఎం సత్యనారాయణ. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తా అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుంది సార్? ఆయన ఒకసారి అందరిని మోసం చేసి 150 సీట్లు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఫస్ట్లో ఏం చేశాడు? ప్రజావేళ కూల్చాడు. రివర్స్ పరిపాలన అంతా. నేను 30 సంవత్సరాలు పరిపాలిస్తానన్నాడు. నువ్వు మంచి చేయకపోతే అయిపోయావు, చెడు చేయకూడదుగా. నువ్వు చేసింది ఏంది? రాజధాని సర్వనాశనం చేసావు, పోలవరం అటకెక్కించావు, అన్నా క్యాంటీన్ తీసేసావు. ఈ విధంగా నువ్వు రివర్స్ పరిపాలనే కానీ నువ్వేమైనా చేసావా? ఏం చేయలేదు. మరి ఎట్లా అందే అంటున్నారు. అది ఎంతమందికి అందని? 20% కూడా అందలా. అది ఒకసారి అయితే రెండోసారి వెళ్ళా. అమ్మ ఇదన్నావు, అమ్మ ఒడన్నావు, బాబుకి బుడ్డు పెట్టావు. మద్యపాన నిషేధం చేస్తానన్నావు, రాంగులో మద్యపాన నిషేధం చేస్తానన్నా. అది జరిగిందా? కల్తీ మద్యం ఆయన బ్రాండ్లే, వాళ్ళే తయారు చేయటం, వాళ్ళే అమ్మటం, గవర్నమెంట్ అమ్మటం. అది ఏడన్నా ఉందా? లేదు కదా. అలాంటిది చాలా ఉన్నాయి కదా ఆయన చేసిన రివర్స్ పరిపాలన. ఎట్లా వస్తాడు ఆయన మళ్ళీ చెప్పండి సార్? అలాగే ఇప్పుడు ఏంటంటే మనకు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఎందుకు ఇంకా సేవ్ చేస్తున్నారు సార్? వర్షం తెలిసి కూడా ఆయన మరి అంతకులు ఎవరైంది? ఫస్ట్ ఏమో నారా సురక్షరిత్ర ఉన్నారు, తర్వాత ఏంది సిబిఐ చార్జ్షీట్లో తెలిసింది కదా, వాళ్ళే దొంగలని, వాళ్ళే చంపేశారని, జగన్ హస్తం ఉందని అన్నారు. ఇప్పుడు ఏమన్నాడు? వీళ్ళు చెల్లెల్ని తరివేశాడు బయటికి. అమ్మ వీళ్ళిద్దరు దెబ్బ తట్టుకోలేక అమెరికా పారిపోయిందా? చెల్లి మీద అభియోగాలు చేస్తున్నారు. అది పసుపు చీర కట్టింది, చంద్రబాబు నాయుడు కాడి మోకరు వెళ్ళింది. ఇవన్నీ సభ్యతేనా అసలుకి? నువ్వు సీఎంగా ఉండి ఈ మాటలు మాట్లాడచ్చు. ఏదో మామూలుగా పౌరులు ఏది మాట్లాడినా సరిపోద్ది, నువ్వు అలా మాట్లాడావు. అది కరెక్ట్. సొంత కుటుంబంలో వైఎస్ సునీతమ్మకి ఎందుకు సార్ న్యాయం చేయలేకపోయాడు అధికారంలో ఉండి కూడా? 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేస్తే నువ్వు చంపలేదు, నీ వాళ్ళు చంపలేదు, నువ్వెందుకని చర్య తీసుకోలేదు? ఎందుకని చర్య తీసుకోలేదు? చంద్రబాబు నాయుడు చంపిస్తాడంటే దానికి ప్రూఫ్లు లేవుగా. నువ్వు ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు అన్నావు, అసలు రోడ్డే లేదా ఆడ. ఇన్నర్ రింగ్ రోడ్డు అన్నావు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ పెట్టాడు. ఏంటి చేసింది? రంగులకి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. మరి సచివాలయం తాకట్లు పెట్టాడు. మందు మీద అప్పు తెచ్చాడు. నువ్వు చేసిన అభివృద్ధి పనులు బయటకు వచ్చినా అంత అభివృద్ధి చేసిన అన్నప్పుడు పరదాలతో ఎందుకు రావాల్సిన అవసరం ఏముంది సార్? ఎందుకు? ఇప్పుడు నేను ఏదైనా యాక్సిడెంట్ కింద పడతాను, నువ్వు పోతా ఏం చేస్తావు? ఏందా ఎట్లా ఏంది అంటావు. అది కాదు కానీ ఇది పరదాలు కట్టుకొని సాటిని పోవటం. నువ్వు ఇప్పుడు దాకా పరిపాలించింది అది రాజధాని మునిగిపోద్ది, అది ఇది అన్నావు. ఎప్పుడు మునిగింది? ఏడ మునిగింది? నువ్వు ఎక్కడ పరిపాలన చేస్తున్నావు? ఇప్పుడు దాకా అక్కడే పరిపాలన చేస్తుంది. 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్టు కానీ ఒకటి ఏదైనా చేసావు, ఒక 30 మట్టి కానీ వేస్తాడు. అక్కడ రోడ్లు కూడా మొత్తం క్లియర్ తవ్వకపోతున్నారు. నువ్వేం చేస్తున్నావు? అక్రమ సంబంధం, భూదందాలు, నీ బ్యాచ్ మొత్తం ఇదే కదా. మరి నువ్వు ఎట్లా గెలుస్తావని ప్రజలు ఎట్లా నమ్ముతారు నిన్ను? బూతుల మంత్రి ఉన్నారు కదా సార్, కొడాల నాని గారు, మన అంబటి రాంబాబు గారు, పెర్ని నాని, అనిల్ కుమార్ ఎందుకు సార్ స్లో అయిపోయారు? ఒకసారి స్లో అయ్యారంటే అర్థమైపోయింది వాళ్ళు కూడా. సీను రివర్స్ అయింది, మనం మాట్లాడితే తట్టుకోలేము అని ఆపే నోరు కట్టే. గుడివాళ్ళ కొడాల నాని గారి నామినేషన్ కూడా నేను తిరస్కరించేశారు అధికారులు. ఎలా చూడొచ్చు సార్? పెండింగ్లో పెట్టారులేండి, అయితే కావచ్చు లేదా తిరస్కరించవచ్చు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది సార్ ఈసారి? మొత్తం మెజార్టీ ఎంత గెలుస్తాడు. మెజార్టీ ఎంత అని మనం చెప్పలేము నికరంగా, ఖచ్చితంగా గ్యారెంటీ గెలుస్తాడు. మంగళగిరి నుంచి లోకేష్ కూడా గెలుస్తాడు. లోకేష్ ఓడిపోయినా కానీ ఆ మంగళగిరిని దత్తతగా తీసుకొని అనేక గ్రామాల్లో ఉపాధి హామీ పథకం స్త్రీలకి పెట్టాడు కాబట్టి ఆయన గెలుస్తాడని మా నమ్మకం. బాలకృష్ణ గారు సార్ మంచి మెజార్టీ వస్తుంది సార్ ఈసారి కూడా? ఎట్టని గెలుస్తాడు. ఆయన సినీ గ్లామర్, అది రాజకీయ ఆయన మాట్లాడటం చేత కదా అసలు. అందుకనే అది సినీ గ్లామర్ మీద కొట్టుకొస్తాడు, ఆయన గెలుస్తాడు. 120 కాడి నుంచి 140 దాకా రావచ్చు. వైసీపీకి 35 లోపు కూటమికి వస్తాయి సార్. కూటమికే. కేసీఆర్ గారు రీసెంట్గా ఒక కమెంట్ చేశారు సార్, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడు, దాన్ని ఎలా చూడాలంటారు సార్? ఇద్దరు అన్నలదమ్ములేగా, ఏదైనా మాట్లాడచ్చు కదా. ఆయన సపోర్ట్ కదా. లక్షల కోట్ల ఆస్తి, ఉమ్మడి ఆస్తి ఏడుంది. అప్పుడు ఎలక్షన్లో మొత్తం దోచిపెట్టాడు ఆయన, దోచిపెట్టాడుగా. మళ్ళీ ఇద్దరు సపోర్టే కదా. మనకేం చేస్తే ఇక్కడ ఏం చేశారు? మన కాంగ్రెస్ రాదు, మొత్తం నేనే అన్నాడు. మన ఏమైంది? అభిప్రాయం అయితే సార్ ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు సార్ మీరు? ఖచ్చితంగా. లేకపోతే శ్మశానమే. ఇది హైదరాబాద్ నుంచి బతకాలి, మేము అక్కడ ఉండలేము. అట్లా దారుణంగా ఉంది.
నువ్వు చేసే పని మంచిదైతే ఒకటి కాకపోయినా ఒకడైనా విశ్వసిస్తారు. నువ్వు చేసేవన్నీ దుర్మార్గాలే కదా. ఆ పసుపు చీర కట్టుకుంటే తెల్ల చీర అసలుకి నువ్వు ఏ స్థానంలో ఉండవు, ఆ స్థానంలో అట్లా మాట్లాడచ్చు. అసలే మాట్లాడకూడదు కదా. చంద్రబాబు నాయుడు గారు కమెంట్ చేశారు సార్, ఎన్డీఏ అధికారంలోకి వస్తే వాలంటీర్లకి శాలరీ 10,000 చేస్తానని చెప్పి, అది ఎలా చూడొచ్చు అంటారు సార్? ఏ పథకాలు తీసేయారండి, ఏం పెట్టినవి కాదు ఇవన్నీ. అసలే ఫస్ట్ నుంచి ఉండే రామారావు గారు ₹2 బియ్యం పథకం పెట్టాడా? పెన్షన్ కూడా 200 30 రూపాయలదే 200 చేశాడు. 200 ఈయన ఏం చేశాడు? 2,000 చేశాడు ఒకసారి. ఆయన ఏం చేశాడు? 3,000 ఇస్తానని 4 సంవత్సరాలు 2.5 వేసాడు. ఇవన్నీ ఎవరికి తెలియదండి. నా బోటేడికి తెలిస్తే అసలు మీ బోటేడు. నేను ఎస్ఎస్ చదివా 1970లో. ఈ జ్ఞానం లేదా? అందరూ తెలుసుకోవాలి. మార్పు కోరుకుంటున్నారు, సిద్ధంగా ఉన్నారు.